తోయడం, సాయంత్రం వరకు కష్టపడడం, వెళ్ళడం. అయితే ఇదే విధంగా మరి రోజులు చేశాడు, వారాలు చేశాడు, నెలలు చేశాడు. అయితే ఊరిలో ఉన్న మరి వ్యక్తులంతా ఇతన్ని చూసి ఆలోచిస్తున్నారంట. ఏమిటి వీడు పొద్దున్నే వెళ్తున్నాడు కొండ దగ్గరికి, మరి ఏదో చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడని వీడిని చాలా తీక్షణంగా మరి గమనించడం మొదలుపెట్టారు. అయితే ఇలా మరి యవనస్తుడు అదేది పట్టించుకోకుండా రోజు పొద్దున్నే రావడం, ఆ బండరాయిని తోస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఆ బండరాయి అక్కడి నుంచి కదలట్లేదు. అయితే అలా నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఇంకా యవనస్తుడికి మళ్ళీ విసుగొచ్చేసి, దేవుడా నువ్వున్నావా? ఉంటే అసలు ఏం జరుగుతోంది? నేను ఈ బండని ఎంత కష్టపడి తోయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది కనీసం ఒక ఇంచు కూడా జరగలేదు. నేను అలానే ఉన్నాను, నేను అంతే పనికిరాని వాడిగానే ఉన్నాను అని తనను తాను దూషించుకుంటూ మరి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతన్ని చూసి నవ్వుతున్నాడంట. అరే, నేను ఇంత బాధపడుతూ ఉంటే ఏంటి అని మరి ఆ యవ్వనస్తుడు దేవుడిని అడిగినప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడంట, అవును, నువ్వు చెప్పింది కరెక్టే.